హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన హెల్దీ అయిన బాదం మిల్క్ ప్రిపరేషన్ చూద్దామండి. ఇది ఏ సీజన్లోనైనా అందరూ చాలా ఇష్టంగా తాగుతారండి. సమ్మర్లో అయితే మరి చల్లగా అందరూ ఇష్టంగా తాగే ఈ బాదం మిల్క్ ప్రిపరేషన్ ఈరోజు చూద్దాము. ఇంట్లో హెల్దీగా అండ్ ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక కామెంట్ కూడా ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక 1 లీటర్ పాలు తీసుకున్న అవన్నీ ఒక ప్యాన్లో పోసుకున్నానండి. 1 లీటర్ పాలు, చిక్కటి పాలు తీసుకోండి. ఈ పాలన్నీ బాగా మరిగేంత వరకు ఇలా కలుపుతూ మరిగించుకోండి. పాలు ఒకసారి ఇలా పొంగొచ్చాక బాగా కలుపుతూ పక్కన మీగడంతా తీస్తూ ఇలా బాగా మరిగించుకోండి. ఇలా పాలు బాగా మరిగితేనే మనకు ఈ బాదం మిల్క్ టేస్ట్ చాలా బాగుంటుందండి. కింద అడుగంటకుండా ఇలా బాగా కలుపుతూ మరిగించుకోండి. ఇప్పుడు కొంచెం ఇలా పాలు మరిగాక మనం ఇక్కడ నేను నైట్ నానబెట్టుకున్న బాదంను పొట్టు తీసి పెట్టుకున్నానండి. మీకు నైట్ నానబెట్టుకోకపోతే అప్పటికప్పుడు వేడి నీళ్ళలో వేసి ఒక 10 మినిట్స్ అయినాక కానీ పొట్టు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని పాలు తీసుకున్నానండి. ఇంకో బౌల్లో కూడా పాలు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం కుంకుమ పువ్వు, ఇంకో బౌల్లో ఇక్కడ 3 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా ముద్దలు లేకుండా కలుపుకోండి. ఇలా బాగా ముద్దలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న బాదం దీంట్లో వేసి దీనిలో కొన్ని పాలు వేసి మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోండి. ఇలా చిన్న మిక్సీలో వేసుకొని కొన్ని పాలు వేసుకొని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు మా పాలు కొంచెం మరిగాయి కదండి, కొంచెం దగ్గర పడ్డాయి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న బాదంను దీంట్లో వేసుకోండి. ఇదంతా అడుగున అంటకుండా ఇలా కలుపుతూ ఉండండి. ఇలా బాగా కలిపాక ఇక్కడ మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 1 కప్ షుగర్ కూడా వేసుకొని ఈ షుగర్ అంతా కరిగే వరకు బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలుపుతూ కొంచెం చిక్కపడ్డాక మనము ఇప్పుడు కొంచెం చిక్కబడింది కదండి, దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకొని ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ తీసుకోండి. దీనిలో నేను ముందుగా సబ్జా సీడ్స్ నానబెట్టుకున్నానండి. దీనిలో సబ్జా సీడ్స్ వేసుకోండి. ఐస్ క్యూబ్స్, మీకు ఐస్ క్యూబ్స్ ఇష్టం లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన బాదం మిల్క్ను దీంట్లో పోసుకోండి. ఈ 1 లీటర్ పాలు 4గురికి అవుతుందండి మనకు బాదం మిల్క్. ఇలా గ్లాస్లో సర్వ్ చేసుకొని అప్పటికప్పుడు తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లని బాదం మిల్క్ ప్రిపేర్ అయిపోయినట్టే. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.